హలో ఫ్రెండ్స్, నేను విజయాస్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో ఆలు మేతి కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. పూరి, రోటీ, రైస్ ఇలా దేంట్లోకైనా ఇక కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికోసమే నేను మెంతికూర తీసుకున్నానండి. ఇది మేముండే దగ్గర అయితే తూకంలో ఇస్తారండి. 1/2 కేజీ మెంతికూర తీసుకున్నాను. మంచి పెద్ద సైజు కట్ట అండి. వీటిని శుభ్రపరచుకున్నాను. చిన్నగా ఇలా కాడల్లా తుంపుకున్నాను. ఆ తర్వాత కడిగి ఒక జాలి గిన్నెలో ఈ విధంగా ఉంచాను. తర్వాత 1/2 కేజీ బంగాళదుంపల్ని చెక్కు తీసి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా వేసుకుని సైడ్కి ఉంచుకున్నాను. తర్వాత పెద్ద సైజు వెల్లుల్లిపాయను ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలను సన్న ముక్కల్లా కట్ చేసుకుని రెడీ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2.5 స్పూన్ల వరకు నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మీ యొక్క కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత 4-5 ఎండుమిరపకాయలను ఇలా తుంపుకొని ఆ యొక్క ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క ఒక పెద్ద సైజుది ఈ విధంగా 2 చిన్న ముక్కల్లా చేసి వేసాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేస్తున్నా. తర్వాత దీంట్లోకి ఇంగువ క్యాచ్ కంపెనీది తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, అవి మంచిగా వేగేంత వరకుగా వేంపుకోవాలి. ఇవి కొంచెంగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. మరి ఎక్కువ కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నీళ్ళల్లో నుంచి తీసి ఈ యొక్క బంగాళదుంపలని వీటిల్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 1/2 స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి బంగాళదుంపలతో పాటుగానే. ఇలా వేసుకొని ఈ యొక్క తాలింపులో బంగాళదుంపలు సాల్ట్ బాగా కలిసేటట్టుగా బాగా కలయపెట్టుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాల లోపు మంచిగా మనకి ఇవన్నీ మగ్గిపోయాయి, ఫ్రై అయ్యాయి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గరిటెతో ఒత్తితే బంగాళదుంపలని మనకు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఈ యొక్క బంగాళదుంపలకు కలిసేటట్టుగా కలయపెట్టుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకోవాలండి మసాలాలన్నీ వేసేటప్పుడు. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రపరచుకొని కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూరను దీంట్లోకి వేసుకోవాలి. మెంతికూర వేసుకున్న తర్వాత మీడియంలోకి మంటను ఉంచుకోవాలండి. హైలో ఉంచుకోకుండా లోలో కూడా ఉంచుకోకూడదు. మీడియంకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ మరో 5-6 నిమిషాలు మెంతికూర బాగా మెత్తగా అయ్యేంత వరకుగా ఉంచుకోవాలి. మూత ఏం అవసరం లేదండి. మీరు కావాలంటే మూత వేసుకోవచ్చు. మూత అవసరం లేకుండానే నేను ఈ విధంగా మెంతికూరను ఉడికించాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ కసూరి మెతి వేస్తున్నా. ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. గరం మసాలా మాత్రం ఒక 1/2 స్పూన్ లాస్ట్లో వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరో 2-3 నిమిషాల సేపు మసాలా మొత్తం కర్రీకి పట్టేటట్టుగా ఉంచుకొని ఆ తర్వాత చూడండి మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కనుక తీసుకున్నామంటే ఆలు మేతి సూకా సబ్జీ రెడీ అండి. నేనైతే పూరిలో కాంబినేషన్లోకి అయితే దీన్ని చేశాను. రోటీ, పూరి, రైస్ ఇలా దేంట్లోకైనా ఇక కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా దీని కాంబినేషన్ ఏది ఎంచుకోవాలో. మరి ట్రై చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. నన్ను సపోర్ట్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.